త్వరలో రోహిత్ వేముల చట్టం, ఆయన మృతికి కారణమైన వారిని విడిచిపెట్టం. డిప్యూటీ సీఎం భట్టి కేసు పునర్విచారణ కోసం కోర్టును ఆశ్రయించడం. రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది. నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించిన రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేసింది అని వాక్య. త్వరలో రోహిత్ వేముల చట్టం, ఆయన మృతికి కారణమైన వారిని విడిచిపెట్టం. డిప్యూటీ సీఎం భట్టి కేసు పునః విచారణ కోసం కోర్టును ఆశ్రయించడం. రోహిత్ సూసైడ్ కారకులకు బీజేపీ పెద్దపీట వేసింది. నాడు ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించిన రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది అని వ్యాఖ్య. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఒత్తిడి చేసి సూసైడ్ కేసులో ఏదో ఉన్నారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది బీజేపీ. నా ఫస్ట్ ప్రశ్న భట్టి విక్రమార్క గారు, మీకు ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కుల మీద కాలుతున్న టైర్లు వేసి చంపి రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు. అసుంటోడిని ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడిని, కాంగ్రెస్ భావి ప్రధానమంత్రిని చేస్తానందుకు కాంగ్రెస్కి సిగ్గుందా? సిగ్గు శరం ఉన్నదా? ఇదే రోహిత్ వేముల చట్టం అని చెప్పి తీసుకొని వస్తున్నారు కదా. నా కాశ్మీరీ పండితులు కాశ్మీర్ల మరణయాత్రకు అంటే మరణకాండకు గురైతే ఒక్కనాడన్నా కాశ్మీరీ పండిత్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్లకు పునః మళ్ళా అక్కడ వైభవం కల్పిస్తా అన్న ఇంకిత జ్ఞానం కాంగ్రెస్కు ఉన్నదా? ఈ రెండు ప్రశ్నలకు మీ దగ్గర జిందగీల సమాధానం దొరికాయి. నీళ్ళైన బాయిలలో పడి చస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రెండిటికి మీ దగ్గర సమాధానం ఉండదు. నేను రెండే అడుగుతున్నా, ఎందుకంటే మూడో దానికి మీరు అర్హులు కూడా కాదు. అంత హీన చరిత్ర మీ కాంగ్రెస్ది. ఇప్పుడు ఇదే రోహిత్ వేముల కేసు కదా, గిరీష్ ఇది మాట్లాడితే నువ్వు అది మాట్లాడతావు కదా. గిరీష్ గారు జిగర్ల దమ్ము ఉన్నది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళకు, మీకు జిగర్ల దమ్ముందా ఇలా మేము వేసే ప్రశ్నలకు? ఇప్పుడు చూద్దాం. వస్తే మొత్తం చెప్పాలి కదా, మేము మొత్తం చెప్తాం. రాహుల్ గాంధీ పొలిటిసైజ్డ్ రోహిత్ వేముల మస్ట్ అపోలజైజ్. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినారు. ఎన్డీటీవీ May 5, 2024 వచ్చింది. రోహిత్ వేముల కేస్ క్లోజర్ రిపోర్ట్, ఎ న్యూ పొలిటికల్ ప్లే గ్రౌండ్ ఫర్ కాంగ్రెస్. రోహిత్ వేముల కేస్ క్లోజర్ రిపోర్ట్, కేస్ క్లోజర్ రిపోర్ట్, ఏ న్యూ పొలిటికల్ ప్లే గ్రౌండ్ అంటే క్లోజ్ అయిపోయింది కేసు. ఇది మళ్ళా భట్టి విక్రమార్క గారు రాజకీయ బిచ్చం కోసము కాంగ్రెస్ ఆడుతున్న ఒక హీన ఆట ఇది. రోహిత్ వేముల died by suicide in 2016 after he was rusticated by the vice chancellor of Hyderabad University అని ఇండియా టుడేలా May 4, 2024కి వచ్చింది. దాని తర్వాత చూడు, కాంగ్రెస్ లెఫ్ట్ ట్రైడ్ టు గెయిన్ పొలిటికల్ మైలేజ్ లింకింగ్ రోహిత్ వేములాస్ డెత్ టు బీజేపీ. ఎక్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్సీ, ఇవాళ రాష్ట్ర తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రథసారథి. అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఎ లాయర్ బై ప్రొఫెషన్. ఓకే, సో ఎక్స్ ఎమ్మెల్సీ అని అంటే బై లాయర్ ఆయన ప్రొఫెషన్. మీరు అందరూ అనుకుంటారొచ్చు ఏదో చూడనికే జర సైలెంట్ కనబడతాడు మనిషి అని. లోపల మంచిగానే ఉన్నది అగ్నిపర్వతం, తీసేటప్పుడు బయటకు వస్తుంది. అది రోజు రావాలన్నది లేదు. అగ్నిపర్వతం కూడా రోజు సైలెంట్గానే కూర్చుంటుంది. అది బద్దలైనప్పుడే అవుతుంది. ద వాల్కెనో ఈజ్ యట్ టు ఎరప్ట్. ఇప్పుడు క్లీన్గా డీటెయిల్గా కొడతా చూడుర్రి, ఈడ చూడుర్రి. డీకోడ్ పాలిటిక్స్. రాహుల్ ఆస్క్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు యాక్ట్ రోహిత్ వేముల యాక్ట్. ఎప్పుడు? April 22, 2025కి కూ అని కూత కూస్తాడు రాహుల్. ఎప్పుడు? April 22కి. రోహిత్ వేముల యాక్ట్ ఏమైంది అని జూలై 12 అయ్యాలి. July 12, 2025కి భట్టి విక్రమార్క రోహిత్ వేముల యాక్ట్ అని మాట్లాడతాడు. అసలు రోహిత్ వేముల అనే ఈ వ్యక్తి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినోడే కాదు అని చెప్పి పోలీస్ ఫైల్డ్ క్లోజర్ రిపోర్ట్ సైటింగ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. హిందువుల వచ్చిన కథనం 2024. ఆల్రెడీ మనం ఇది కొట్టినాం. ఆల్రెడీ ఇది కొట్టినాం. మళ్ళా ఇగో అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్లకు, అడ్డగోలుగా మాట్లాడేటోళ్లకు అడ్డంగా గడపరదించుతుంది అలా చిత్రగుప్త. ఇప్పుడు చూడు, రోహిత్ వేముల చక్రవర్తి అని ఎవరైతే ఉండనో January 17, 2016కి మల్టిపుల్ ఇష్యూస్ ఆయనని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఏ సూసైడ్ అయినా మంచిది కాదు. ఖచ్చితంగా ఆ ప్రాణానికి విలువ ఉంటుంది. ఆ ప్రాణానికి మనం ఖచ్చితంగా మద్దతు తెలపాలా. ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి మనం కోరుకోవాలా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందనంటే, ఆయన రోహిత్ వేముల ఏదైతే సూసైడ్ నోట్ రాసిండో ఆ సూసైడ్ నోట్ని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా అడ్డమైన మాటలు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు చూడు. రోహిత్ వేముల యాక్ట్ ఎందుకు చెత్తబుట్టలో పడుతుందో ఇప్పుడు చిత్రగుప్త చెప్తున్నది ఫ్రెండ్స్. ఈనుండ్రి, ఆ పిల్లాన్ని వాడుకున్నారు పాపం. ఆఖరికి ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేశారు. దరిద్రం ఏందనంటే రోహిత్ వేముల కుటుంబీకులే దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నేను గంభీరమైన ఆరోపణ చేస్తున్నా, ఇలా ఖచ్చితంగా గంభీరమైన ఆరోపణ చేస్తున్నా. రోహిత్ వేముల కుటుంబ సభ్యులే చేస్తున్నారు ఇదంతా. ఆధారాలు పెట్టి మాట్లాడుతూ ఇలా కట్ చేసి సీన్ లోపలికి పోతే
కన్క్లూజన్ రిపోర్ట్ గచ్చిబౌలిలా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లా ఫైల్ అయింది ఫ్రెండ్స్. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వేరియస్ ఫైండింగ్స్ ఏమంటారు పరిగణనలోకి తీసుకున్న తర్వాత అసలు రోహిత్ వేముల అనే వ్యక్తి షెడ్యూల్ క్యాస్ట్కి చెందినోడే కాదు అని చెప్పారు. ఏవైతే గంభీరమైన ఆరోపణలు అఖిల భారతీయ విద్యా పరిషత్ అనగా మన ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ, అట్లనే యూనివర్సిటీ అఫీషియల్స్ ఈ సూసైడ్కి రామచంద్రరావు గారు కూడా ఒత్తిడి ఏదో తీసుకొని వచ్చిండ్రు యూనివర్సిటీ మీద, ఇప్పుడు ఏదో గంభీరమైన ఆరోపణలు మాట్లాడుతున్నారు కదా, ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు కదా బట్టి విక్రమార్క గారు. ఐఆమ్ ఛాలెంజింగ్ ది డిప్యూటీ సీఎం. ఆధారాలు పెట్టి మాట్లాడు, నేను ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నా బట్టి విక్రమార్క గారు. మీరంటే అభిమానం, కొంచెం లాజికల్గా ఉంటారు, అందరినీ సమన్వయంగా తీసుకొని పోతారు అని. కాకపోతే రాహుల్ గాంధీ ఏది చెప్తే అది మాట్లాడతారు అని అంటే మీ విలువ పోగొట్టుకుంటారు బట్టి విక్రమార్క గారు. పోలీస్ ఇన్వెస్టిగేషను 11 బ్రాడ్ క్వశ్చన్స్ మీద చేసింది ఫ్రెండ్స్. 11 బ్రాడ్ క్వశ్చన్స్ మీద. ఏందనంటే అసలు ఈ కంప్లైంట్లో అలిగేషన్స్ ఏంది, రీసెర్చ్ ఏంది, రీసెర్చ్ స్కాలర్ ఏంది అసలు అని ఇవన్నిటి మీద చూసిన తర్వాత ఎవరైతే లీడర్ ఆఫ్ ది అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ దానం ప్రశాంత్ అనే పేరు ఉన్నది, ఆయన పేరు, ఆయన కంప్లైంట్ బేస్ చేసుకొని 11 క్వశ్చన్స్కి అసలు ఆధారాలు ఏంది అని చెప్పి డ్రిల్ డౌన్ చేసుడు మొదలెట్టింది మన పోలీస్ డిపార్ట్మెంట్. కుడోస్, థ్యాంక్స్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ అనంట. దే హావ్ డన్ ఎ ఫినామినల్ జాబ్. ఎంత పనిచేస్తే ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తాయండి. ప్రతిసారి వాళ్ళని దూషించుడు కాదు, ప్రతిసారి రాజకీయ నాయకుడు పేరు పెట్టుడు కాదు, తెరెనకాల పోలీసు వాళ్ళు రాత్రింపగలు పనిచేస్తున్నారు. పొలిటికల్ ప్రెషర్స్ తట్టుకుంటా. ఇప్పుడు చూడండి, ఇన్ఫ్యాక్ట్ క్యాస్ట్ సర్టిఫికేషన్ రిపోర్ట్ వీళ్ళు ఒక కమిటీ పెట్టి చూస్తే, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ పెట్టిండ్రు. ఎవరెవరు? డిస్ట్రిక్ట్ కలెక్టరు, గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టరు, అట్లనే మన రోహిత్ వేముల ఒక డిస్ట్రిక్ట్ కమిటీ పెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఆ కమిటీలో పెడితే తెలిసింది ఏంది అని అంటే రోహిత్ వేముల బీసీఏ వడ్డెర క్యాస్ట్కి చెందిన వ్యక్తి, చెందిన కుటుంబంలో పుట్టినోడు అని చెప్పి ఈ కమిటీ నిర్ధారించింది. షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఫ్రాడ్యులెంట్గా వచ్చిండ్రు, దొంగతనంగా తీసుకొని వచ్చిర్రు. ఎవరు తీసుకొని వచ్చిర్రు దొంగతనంగా? వాళ్ళ అమ్మ. ఇప్పుడు నేను చూపిస్తా మీకు, ఇక్కడ చూపిస్తా రిపోర్ట్. అది వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చిర్రు అన్నది. తీసుకొని వచ్చి మాట్లాడారు. అయితే ఇది భారతీయ జనతా పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేస్తున్నారు ఇక్కడ అంటే యూనియన్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ గారు ఆనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారికి, ఏబీవీపీ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏమన్నా దివాకర్ గారు ఉన్నారా, ఎమ్మెల్సీ రామచంద్ర గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఏమన్నా ప్రెషర్ వేస్తున్నారా, ఇవన్నిటి మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల అని చెప్తే కూడా వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంక్లూడింగ్ ది అఫీషియల్స్ ఆఫ్ ది యూనివర్సిటీ. అయితే రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నా అని అంటాడు. దేనికి కారణంగా? దళితులను ఇబ్బంది పెట్టినరు, ఆపరేషన్ చేసిర్రు యూనివర్సిటీలో. ఆయన అందుకే ఆ మనస్తాపానికి చెంది సూసైడ్ అని అన్నాడు. ఎక్కడ కూడా ఇది ఆయన సూసైడ్ నోట్లో చెప్పలేదు. దీని మీద ఎంక్వైరీ, ఆయనని సస్పెండ్ చేసిర్రు. అది యూనివర్సిటీకి హక్కు ఉన్నది. నువ్వు ఏదైనా ఇండిసిప్లిన్ చేస్తే నిన్ను సస్పెండ్ చేసే హక్కు నువ్వు పనిచేస్తున్న ఆర్గనైజేషన్కి ఉంటుంది. నీకు అది అన్యాయం అనిపిస్తే నీకు ఏదైతే కాంపిటెంట్ అథారిటీ కోర్టులు ఉంటాయో లేదా డిసిప్లినరీ కమిటీ ఉంటుందో అక్కడ నువ్వు మాట్లాడతావు. ఇది ఈ లొల్లి కోర్టుకు పోయింది. కోర్టులో ఇది డిస్కషన్ అవుతుంటేనే కోర్టు తీర్పు ఇచ్చే కంటే ముందే రోహిత్ వేముల సూసైడ్ చేసుకున్నాడు. ఇది యాక్చువల్ స్టోరీ. యాక్చువల్లీ సూసైడ్ నోట్లకు పోయి కూడా మాట్లాడతలేడు. రోహిత్ వేముల సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు, సూసైడ్ నోట్లో ఏం రాసిండ్రు, బట్టి విక్రమార్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు సర్కార్ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఆ కాడికి వస్తే కాంగ్రెస్ కానీ ఒక్కనాడు కూడా దీని మీద మాట్లాడతలేరు. ఒక దళిత బిడ్డకు ఎందుకు టెన్షన్ జరిగింది, ఎందుకు మనస్తాపానికి గురి చెందుడు అన్నది పక్కకు పెట్టి రాజకీయం చేసి ఇలా దళితులను అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ దళిత బిడ్డ ఆత్మ శాంతి అవుతుందా? ఇప్పుడు చెప్తున్నా చూడు ఫ్రెండ్స్, నేను ఆధారాలు మీ ముంగట పెట్టి చెప్తున్నా. ఇగో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మన హిందువులు వచ్చిన కథనం. ఇది హిందువులు వచ్చిన కథనం. ఈ సూసైడ్ ఆఫ్ ది పోలీస్ ఏదైతే ఉంది చూడు, దీన్ని డీకోడ్ చేసి చూస్తే అసలు సూసైడ్ చేసుకున్న వ్యక్తి రోహిత్ వేముల. ఆయన చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి సంతోషంగా లేడు అని చెప్పి ఆ సూసైడ్ నోట్లో రాశారు. నేను ద డిసీజ్ వాస్ డిసప్పాయింటెడ్. ఇది పోలీస్ బయట పెట్టింది, హిందూ పేపర్లో వచ్చింది. ఇది దీన్ని కంప్లీట్గా డీకోడ్ చేసి దాని ఇన్ఫరెన్స్ మాట్లాడుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి అన్హ్యాపీగా ఉన్నా, సంతోషంగా లేను అని చెప్పి సూసైడ్ నోట్ ఉంది. నేను ఏదైతే ఆర్గనైజేషన్స్కి వర్క్ చేసినా చూడు, అది ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండని, కాలేజ్ ఆర్గనైజేషన్ ఉండని, చిన్నప్పటి ఆర్గనైజేషన్ ఉండని, విచ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ నాట్ సీన్ ద సూసైడ్ నోట్ డైరెక్ట్లీ. అది పోలీస్ కస్టడీలో ఉండే కాబట్టి. సో ఏదైతే నేను ఆర్గనైజేషన్స్ నుంచి పనిచేసినో ఆ ఆర్గనైజేషన్స్ వల్ల నేను సంతోషంగా లేను, నేను బాధపడుతున్నా ఈ ఆర్గనైజేషన్స్లో పనిచేసినందుకు అంటే 12 చెప్పు మడత పెట్టి కొట్టిండు ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటిని. ఎవరు? రోహిత్ వేములనే. దాని తర్వాత ఏమని అన్నాడు, నేను ఎన్నో స్టూడెంట్ పొలిటికల్ ఇష్యూస్లలో క్యాంపస్లో ఇన్వాల్వ్ అయినా,
నా చదువును సంకనాకిపించుకున్నా. నాకు అది బాధేస్తుంది. నా చదువును పక్కకు పెట్టి అడ్డమైన పొలిటికల్ ఆర్గనైజేషన్స్లల్లో అడ్డమైన రాజకీయ ఇళ్ళల్లో పనిచేసినా నేను దానికి బాధపడుతున్నా అని చెప్పి రాసిండట. ద డిసీజ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవేర్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ హిస్ మదర్ గాట్ హిమ్ ది ఎస్సీ సర్టిఫికేట్. పేపర్ హిందూలో వచ్చింది, నేను మాట్లాడుతున్నా. వాళ్ళ అమ్మగారు దొంగతనంగా ఫ్రాడ్యులెంట్ మెజర్గా బై మీన్స్ ఆఫ్ ఫోర్జరీ ఎస్సీ సర్టిఫికేట్ రోహిత్ వేములకి ఇచ్చింది. అది ఆయనను ప్రతిసారి దహించవేసింది. రేపో మాపో ఇది తెలుస్తుంది, నేను చదువుకున్న చదువు అంతా సంకనాకిపోతుంది, నా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ డిగ్రీసు అన్ని చెత్తబుట్టలు పడతాయి, నేను తర్వాత కోట్ల చుట్టూ తిరగాల, నన్ను జైల్లో వేస్తారు, ఐఎమ్ కంపెల్డ్ టు ఫేస్ ప్రాసిక్యూషన్ అని చెప్పి సూసైడ్ నోట్ రాసిండయా. ఎవడా మీరు చెప్పింది మీకు? దళిత బిడ్డని ఇట్లా చేసిరు, దళిత బిడ్డని అట్లా చేసిరు, దళిత బిడ్డని ఇట్లా చేసిరు అని. అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు తప్పు. సూసైడ్ నోట్లో రాసింది. అరే ఎవడన్నా సూసైడ్ నోట్ రాసిపోతే ఒక క్రిమినల్ లాయర్ మాట్లాడే మాటల లెక్క చెప్తున్నాం ఫ్రెండ్స్, స్టాండ్ కరెక్టెడ్. లాయర్స్ ఎవరైనా ఉంటే నన్ను కరెక్ట్ చేయొచ్చు. ఆ సూసైడ్ నోట్ అనేది చాలా పెద్ద ఎవిడెన్స్ అవుతుంది. అంటే ఎంత మనస్తాపానికి గురైతే ఒక మనిషి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అట్లాంటి ఆయన రాసిన లేఖ అత్యంత కీలకమైన ఆధారం అవుతుంది. అందులోనే రాసిండు, నా తల్లే నాకు దొంగతనంగా మన ఏమంటారు షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది అని. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే రోహిత్ వేముల ఈజ్ మై సింబల్ ఆఫ్ స్ట్రగుల్ అని మాట్లాడతాడు. ఎవరు? ఇగో ఈ జాతి గాంధీ సింబల్ ఆఫ్ స్ట్రగుల్ అని మాట్లాడతాడు. భారత్ జోడో యాత్ర నవంబర్లో వస్తే రోహిత్ వేముల తల్లి రాహుల్ గాంధీని కలుస్తుంది. ఈ ఫోటో రోహిత్ వేముల, మదర్ ఆఫ్ రోహిత్ వేముల జాయిన్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇన్ హైదరాబాద్ November 1, 2022. ట్విట్టర్ ఐఎన్సి ఇండియా చేసిన ట్వీట్లకేనే తీసుకున్న ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. నేను ఎక్స్ట్రాలు ఏం మాట్లాడా. అయితే ఈమె రాహుల్ గాంధీని కలుసుడు నాకేం బాధ లేదు. నా బాధ అంతా ఏంది తెలుసా? ఇగో చూడుండ్రి, ఇంకా ఒక సంవత్సరం అయితే ఎలక్షన్స్ ఉండే, మీకు యాద ఉందో లేదో. ఇదంతా పెద్ద ఎలక్షన్ స్టంట్ ఉండే. ఇగో ఇప్పుడు చూడుర్రి ఆమె ఏమని రాసిందో. ఆఫ్టర్ మీటింగ్ మిస్టర్ గాంధీ, మిస్ రాధికా పోస్టెడ్ a message on Twitter stating that she extends her solidarity with Padayatra and called upon the Congress to save the constitution from BJP RSS assault. ఈడ కొడుకు పోయిన బాధ ఏమన్నా కనబడుతుందా తల్లికి? కొడుకు ఆవేదన ఏమన్నా కనబడ్డదా? నా కొడుకు చనిపోయిండు అని ఏమైనా ట్వీట్ చేసిందా? దానికి కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు తెలిపింది నాకు ఈ పోరాటంలా అని చెప్పి ట్వీట్ చేసిందా? ఏమని మాట్లాడుతుంది? రాజ్యాంగాన్ని మారుస్తుంది కాంగ్రెస్, బీజేపీ, ఆర్ఎస్ఎస్. వాళ్ళ చెర నుంచి దేశాన్ని కాపాడాలా. నేను భారత్ జోడో యాత్రకు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలా వితౌట్ ఎనీ ఎమోషన్. ఈ ఎమోషన్లలో డివోషన్లు చేస్తానంటే నడవదు. సూసైడ్ నోట్ల పోలీసులు తీసుకొచ్చిన సూసైడ్ నోట్ రిఫరెన్సే హిందూ పేపర్ కథనం ప్రకారము నాకు ఎస్సీ సర్టిఫికేటు మా అమ్మనే ఇచ్చింది, దానికి నాకు భయం అవుతుంది, ఇది ఎప్పుడు బయటపడుతుందో అని చెప్పి సూసైడ్ నోట్లు ఉన్నదబ్బా. ఇవాళ రోహిత్ వేముల యాక్ట్ తీసుకొని వస్తానని అంటారు. అందుకే మనం ఏం చెప్తాము? కాంగ్రెస్ హీన చరిత్ర జిందగీల నమ్మొద్దులని. ఇప్పుడు పెట్టు, న్యూస్ పేపర్ పెట్టు. ఇప్పుడు చెప్పండి అబ్బా, త్వరలో రోహిత్ వేముల యాక్ట్ అంట, చట్టం అంట. ఏడికేం తీసుకొస్తావు చట్టం? రోహిత్ వేముల వాజ్ నాట్ ఎ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి చెప్తాం. మళ్ళీ కోర్టు రిఫరెన్స్ ప్రకారమే పోయినాయి కదా ఇవన్నీ. కోర్టు తీర్పు వచ్చే కంటే ముందే పోరాడు చచ్చిపోయింది పాపం ఆయన సావుని ఇంకా రాజకీయం ఎన్రోల్ చేస్తారబ్బా. ఆయన ఆత్మశాంతి కలిగేది పాపం ఆ పోరాడికి. ఇప్పుడు ఆయన మానసిక లోపం ఏమైనా ఉండేనా, లేకపోతే తట్టుకునే శక్తి తక్కువ ఉండేనా, సిచ్యువేషన్ అనాలిసిస్ రాకపోతుండేనా? హీ వుడ్ హ్యావ్ రాదర్ రిక్వైర్డ్ ఎ బెటర్ కౌన్సిలింగ్ యార్. ఆ పిల్లగాడికి కౌన్సిలింగ్ ఇప్పించేది ఉండే. మీరు రాజకీయ ముద్దా చేసిండ్రు. సూసైడ్ నోట్లల్లో హిందూ పేపర్ కథనం ప్రకారం నేను ఇట్లాంటి పొలిటికల్ ఆర్గనైజేషన్స్లలో చదువుకుంటున్నప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ అయిన చూడు, నేను బాగా బాధపడుతున్నా అని చెప్పి రాసిండు ఆ పిల్లాడు పాప. సిగ్గులు శరాలు ఇప్పుడు ఎవరికి ఉండాలి ఫ్రెండ్స్? ఇవ్వా నిజాలు? ఇప్పుడు మేము పెట్టినాం ఇవన్నీ నిజాలు కావా? చెప్పు, మేము పెట్టిన అన్ని నిజాలు కావా? రోహిత్ వేముల డిడ్ నాట్ బిలాంగ్ టు ఎ షెడ్యూల్ క్యాస్ట్. పోలీస్ ఫైల్స్ ఎ క్లోజర్ రిపోర్ట్ ఇన్ సైటింగ్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. హిందూ కథనంలో వచ్చింది, గిరీష్ గారు చెప్పింది కాదు ఫ్రెండ్స్. దీనికి ఎవరన్నా మాట్లాడతారా? రాహుల్ గాంధీ వేముల యాక్ట్ ఎప్పుడు పెడుతున్నావు రోహిత్ వేముల యాక్ట్ అని అంటే బట్టి విక్రమార్క గారికి ఇలా కాళ్ళ గజ్జలు కట్టుకొని పేపర్లలో మాట్లాడుతున్నాం. నిద్రలే బ్రదర్, నిద్రలే. నిజాలు ఇట్లా నిర్భయంగా ఉంటాయి. ఒకళ్ళకి అనుకూలంగా మాట్లాడాలంటే కుదరదు. ప్రతిసారి నీకు అనుకూలంగా మాట్లాడు, నాకు అనుకూలంగా మాట్లాడకనంటే కుదరదు. నిజంగా మాట్లాడుతున్నావా లేదా, నిజం అనేది అందులో నుంచి బయటపడుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అది నీకు ఒక్కొక్కసారి ఇబ్బంది కలిపియొచ్చు, ఒక్కొక్కసారి గట్టిగా ఉండొచ్చు. ఇవాళ నువ్వు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నావు, రామచంద్రరావు గారి మీద మాట్లాడుతున్నావు. మాట్లాడి ఇప్పుడు
అసలు నన్ను అడిగితే వీళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయాలి. పోలీసులు ఇచ్చిన మళ్ళా మీ కేవలం ఇవాళ మీ ప్రభుత్వం ఉందని చెప్పి మళ్ళా ఇలా పోలీసు వాళ్ళు ఎడ్డోళ్ళు అవుతారు. ఇక సపోజ్ ఇప్పుడు రిపోర్ట్ ఇదేదైనా మళ్ళీ మారిందనుకో, అందరికంటే పెద్ద ఎడ్డోళ్ళు ఎవరైతారబ్బా? పోలీసు వాళ్ళు. వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తారు. ట్రాన్స్ఫర్ అవుతావా, సస్పెండ్ అవుతావా, అడ్డా గోల్గా వాడుకుంటారు ఇక వాళ్ళని. నిద్ర పట్టకుండా వద్దులే.